అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎంకే థాట్స్ అండ్ టాక్స్ ఛానల్. చాలా మంత్స్ తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. బికాజ్ నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితి తర్వాత కన్సీవ్ అవ్వడం జరిగింది. దానివల్ల నేను కంటెంట్ అనేది చేయలేకపోయాను, కుదరకపోయేది. బికాజ్ ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు కొంచెం టఫ్గానే వెళ్ళింది ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో బికాస్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు నా డెలివరీకి 1 day ముందు ఈ మొత్తం బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట, హాస్పిటల్ బ్యాగ్. సో ఇక్కడ మేము హాస్పిటల్కి వెళ్తున్నాం ఫర్ డెలివరీ. అండ్ ఇవి వచ్చేసి కొంచెం శ్రీమంతం అనేది జరగలేదు కాబట్టి మేము కొన్ని మెమొరీస్ కోసం ఫొటోస్ అనేవి తీయించుకున్నాము. ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయంటే చాలా చాలా. ఇది 9th monthలో తీయించుకున్న ఫొటోస్. సో అంతకుముందు మంత్స్ వచ్చేసి వీడియోస్ అయినా ఏదైనా తీయలేకపోయాము. సో ఇది ఆఫ్టర్ డెలివరీ మా బుజ్జమ్మ ఫొటోస్ అనమాట. సో మాకు బేబీ గర్ల్ పుట్టింది. సో నాకు నార్మల్ డెలివరీయే. సో ఆఫ్టర్ డెలివరీ వచ్చేసి మాకు 3 daysకి బాలింత స్నానం చేయిస్తారు. సో ఇక్కడ ఇది మా అత్తయ్య గారి ఇల్లు, ఇంటి వెనుక ఇది. సో మా హస్బెండ్ నా కోసం హాట్ వాటర్లో వేపాకు వేసి దాన్ని బాయిల్ చేసి, సో ఇదంతా ప్రాసెస్ అన్నమాట. సో ఆ ప్రాసెస్ అనేది మొత్తం మా అత్తయ్య మా హస్బెండే చేశారు. సో ఇక్కడ నాకు పసుపులో కొంచెం ఉప్పు ఇవన్నీ కలిపి వేపాకు అవన్నీ మిక్స్ పట్టి అవన్నీ ఫస్ట్ బాడీకి అప్లై చేసుకొని ఇలా సూర్య నమస్కారం చేస్తున్నారు. సో ఇది ఎందుకు అంటే ఇది ఆఫ్టర్ డెలివరీ మనకి బాలింతకి వచ్చేసి ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం ఈ ప్రాసెస్ అంతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel.